హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. ఇది టీనేజర్స్కి ఇలాగ డీప్గా నెక్ డిజైన్ పెట్టి కట్ వర్క్లో స్టిచ్ చేయాలంటే బ్రాడ్గా ఎంత కొలతలు పెట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామండి. నేను దీనికి ఒక శారీ 5.5 మీటర్ శారీ వాడినానండి. అప్పటికి కుచ్చుళ్ళు ఎక్కువ రాలేదు. మీరు ఇలా పల్చగా ఉండే క్లాతులు కావాలంటే 8-10 మీటర్లు పడుతుందండి. నేను ఇప్పుడు దీనికి 5.5 మీటర్ పెట్టాను కానీ అంతకు కుచ్చుళ్ళు ఎక్కువ రాలేదన్నమాట. కొంచెం లావుగా ఉండే క్లాత్లు అయితే కొంచెం 5.5-6 మీటర్లు సరిపోతుంది. ఇప్పుడు ఎలా కటింగ్ చేయాలో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, దీనికి కొలతలు వచ్చి 3 ఇంచీలు నెక్ వెడల్పు వచ్చి 3 ఇంచీలు మనం 2.35 పెట్టుకున్నాము. నెక్ దింపుడు ఇది కొంచెం లోతుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి 6.5 ఇంచుకి నెక్ డీప్ పెట్టుకున్నాం అన్నమాట. దీనికి క్యాన్వాస్ ఎలా కట్ చేసుకోవాలంటే ఇదే కొలతలతో ఇప్పుడు 2.35 6.5 కదా, అంటే 6.35 పోతుంది అన్నమాట. దీనికి ఫ్రంట్ వచ్చి 6.5, బ్యాక్ వచ్చి 9 ఇంచీలు అనమాట డీపు. దీనికి ఇది వచ్చి కొట్లకు వదిలేసినాము. కొట్లకు వదిలేసిన కాడి నుంచి 6.5 ఇంచుకి మనకు 6.5 6.35 పోవాలంటే కరెక్ట్గా అదే దాంట్లో 6.5 క్లాత్లో స్టిచ్చింగ్కి పోతుంది కదా, ఆ క్లాత్ వచ్చి ఇక్కడ కరెక్ట్గా పెట్టానమాట. 6.35 పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చి 3 ఇంచీలు కరెక్ట్గా పెట్టారనమాట. 3 ఇక్కడ కూడా 3 ఇంచీలు. ఇప్పుడు కట్ వర్క్ రావాలంటే ఇక్కడ కొంచెం వెడల్పు రావాలండి. వెడల్పు వస్తేనే మనకు బాగుంటుంది అన్నమాట. నేను ఒక 1/4 ఇంచి ఎక్స్ట్రా తీసుకున్నాను. 1/4 ఇంచి 6 ఇంచి కూడా తీసుకోవచ్చు, కానీ అది ఇంకా వెడల్పు అయిపోతుందేమో మనం చూసి తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ వచ్చి 6.5కి పెట్టినాము కదా, 6.35 పెట్టినాము కదా, 6.35కి ఒక గీత గీసుకున్నాము. ఒక గీత గీసుకొని ఇక్కడ వచ్చి ఒక 1.5 ఇంచి లోతు పెడదాం. 1.5 ఇంచి పెట్టుకొని ఇలా క్రాస్గా ఇప్పుడు మనం లోతు తీసుకున్నా కూడా ఇక్కడ 6.35 ఇంచి లోతు తీసుకున్నాం కదా, ఈ లోతు తీసుకున్నందువల్ల కూడా మనకు లోతు అనిపించదు. ఎందుకంటే ఇక్కడ హైట్ తక్కువ కదా. ఇక్కడ క్లాత్ మనకు ఇప్పుడు రౌండ్ నెక్ అనుకోండి, రౌండ్ నెక్ అయితే మనకు ఇంతవరకు ప్యాటర్న్ వచ్చేస్తుంది. చూడండి, రౌండ్ నెక్ అయితే మనం ఇంతవరకు తీసేస్తాం కాబట్టి అది వెడల్పుగా అనిపిస్తుంది. ఈ క్లాత్ మనకు ఇక్కడ క్లోజ్ అయిపోయినందువల్ల ఇక్కడ లోతు తీసుకున్నా కూడా మనకు వెడల్పు అనిపించదు అన్నమాట. అందువల్ల ఇక్కడ వెడల్పు తీసుకున్నా, ఇక్కడ లోతు తీసుకున్నా మనకు బ్రాడ్గా పెద్ద నెక్గా అనిపించదు అనమాట. అది క్లోజ్ అయినట్టే చిన్నదిగానే ఉంటుంది. ఈ లోతు తీసుకోవచ్చండి. ఇది డ్రెస్కి ఇది తీసుకునేసి ఈ ప్యాటర్న్ వచ్చి చూడండి 1 ఇంచి, ఇది 1 ఇంచి ఇటు 1/2 ఇంచి దీన్ని పట్టుకొని ఇవ్వండి 1 ఇంచి ఇటు 1/2 ఇంచి. ఇప్పుడు ఇది 6.35 పెట్టుకున్నాం కదండి. 6.35 నుంచి ఒక 1/4 ఇంచి ఇంకొక 7 ఇంచీల కాడికి ఒక గీత గీసుకున్నామంటే అక్కడి నుంచి ఇది పెట్టుకున్నాం అనుకోండి. చూడండి, 7 నుంచి మనం ప్యాటర్న్ గీసినామంటే ఈ హైట్ మనకు ఇది ఎక్కువ పైకి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ టాంచే పెట్టినామంటే ఇంకా చిన్నది అయిపోయినట్టు ఉంటుంది నెక్. అందువల్ల ఇలా గీసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా ఇలాగే
చూడండి బ్యాక్ నెక్ కూడా ఇదే ప్యాటర్న్ వస్తుంది అనుకోండి. అవునండి, ఇది వచ్చి ఈ ప్యాటర్న్ ఇలాగే పెట్టేసి ఇలాగే పెట్టుకునేసి కటింగ్ చేసామంటే చూడండి ఈ గీతకి ఈ గీతకి సెట్ అయిపోవాలి. ఇది ఈ లోతు వచ్చింది కదా, ఈ గీతకి సెట్ చేసుకునేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వస్తుందండి. ఇది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్.